ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు. ఈ ఉదయకాలంలో కలువరి కృపాసన్నిధికి మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. 2 సమూయేలు గ్రంథం 22వ అధ్యాయము 8 నుంచి 21 వచనం వరకు చూసుకునేప్పుడు దేవుని యొక్క మహత్కార్యములను ఆయన రక్షించిన విధానాన్ని దావీదు గారు తలపోసుకుంటూ ఈ కీర్తనలో ఆయన రాసినట్లు తన నోరారా పలికినట్లు చూస్తున్నాం. కెరూబు మీద ఎక్కి ఆయన ఎగిరి వచ్చిన గాలి రెక్కల మీద ప్రత్యక్షమైన ఆయన యెహోవా గద్దింపునకు తన రాశికారంధ్రముల శ్వాసము వడిగా విడవగా ఆయన గద్దింపునకు ప్రవాహముల అడుగు భాగంలో కనబడిన ఉన్నత స్థలం నుండి చెయ్యి చాప నన్ను పట్టుకుని మహాజల రాశుల్లో నుండి తీసాను. నేను ఆయనకి ఇష్టడను కనుక ఆయన నన్ను తప్పించాను. నా నీతిని బట్టి ఆయన నాకు ప్రతిఫలం ఇచ్చాను, నా నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చినని దావీదు గారు కృతజ్ఞతాపూర్వకంగా ఈ కీర్తనలో దేవుని స్తుతించినట్లు చూస్తున్నాం. రామ